సో ఇక్కడ బేసిక్గా మీరు ఆల్రెడీ ఓటీటీలో సీనియర్ ఇక్కడ చెప్పాలంటే. ఏదో అలా. మరి లాక్డ్ లాక్డ్ గోడ్స్ ధర్మపురి అదే మరి. చేస్తున్నాం. సో ఆబ్వియస్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా సీనియర్ కాబట్టి సో అంటే ఈ ఓటీటీ అనేది ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే పరిచయం చేస్తుంది. అవును. సో ఓకే అప్పటిదాకా అంటే అది థియేటర్కి నాన్ థియేటర్కి పక్కన పెట్టేస్తే ఆడియన్స్ మైండ్ సెట్ అనేది బట్ ఒక డిఫరెంట్ జోనే ఓపెన్ చేస్తుంది ఒక యాక్టర్గా మీకు. సో ఇంకా ఎక్కువ ప్రయోగాలు చేయడానికి కానీ లేదంటే ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ సినిమాలో చేయలేనివి లేదంటే చేయలేకపోయినవి ఇక్కడ చేసే ఆప్షన్ ఉంటుంది కదా. సో మీరు ఇందులో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న థింగ్ ఏంటి? ఓటీటీకి జనరలీ అండ్ థియేటర్కి డిఫరెన్స్ ఒకటి ఏంటంటే టెక్నికలీ ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఇక్కడ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ వాచ్ వాళ్ళ ఓన్ స్పేస్లో హ్యాపీగా చూసుకుంటారు అంటే ఇట్స్ నాట్ ఎ కన్ఫైన్డ్ ఎన్వైరన్మెంట్. సో ఇక్కడ ప్రతిదీ యూ హ్యావ్ టు బి వెరీ ఆన్ యువర్ టోస్. ప్రతిదీ కన్ఫర్మ్గా ఇప్పుడు ఈ సీన్ వర్కౌట్ అవ్వాలి ఆర్ ద యాక్టర్ షుడ్ బి ఎమోట్ అంటే ఎంత సూపర్గా చేస్తూ ఉండాలి ప్రతి సీన్. లేకపోతే వాళ్ళు ఓకేలే స్కిప్ అంటే ఆ స్పేస్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. నేను డెఫినెట్లీ నువ్వు అన్నట్టు ఏంటంటే ఎక్కువ ఆడియన్స్ని పరిచయం చేస్తుంది అని ఒక ఆస్పెక్ట్. ముందు చేసినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కువ మందికి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కదా. వై నాట్ అని ఫస్ట్ నుంచి అంటే నా కొలీగ్స్ అందరూ అనేవారు ఎందుకు చేస్తున్నావు నువ్వు అవన్నీ ఎందుకు చేస్తున్నావు యూ హ్యావ్ యువర్ ఫిల్మ్స్ కదా అంటే ఐ హ్యావ్ మై ఫిల్మ్స్ బట్ ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఏంటి వాట్ ఈస్ దట్ అంటే ఇప్పుడు నాకు లాక్ చేసుకుని నువ్వు లాక్డ్ గురించి మాట్లాడుతున్నావు. లాక్డ్ చాలా మంది చూస్తారు. లాక్డౌన్ టైంలో వచ్చింది అది యాదృచ్ఛికంగా లాక్డౌన్ వచ్చింది చాలా మంది చూస్తారు. అది ఎంత దానికి హెవీ అప్రిసియేషన్ వచ్చింది నాకు. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అంతే. గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో చేసిన వాళ్ళందరూ అప్పుడు ఆ టైంలో రాయలసీమ యాక్సెంట్ మేము మాట్లాడాము. అందులో చేసిన వాళ్ళందరూ పుష్పలో చేశారు. నేను అంటున్నాను ఇప్పుడు కేశవ క్యారెక్టర్ ఉంది కదా తను మా దాంట్లోనే కదా మా బాబాయ్ క్యారెక్టర్ వాడు సారీ జగ్గు. సో జగదీష్ అంతమంది ఆపర్చునిటీ వచ్చింది. పావని చేసింది. పావని కూడా అక్కడి నుంచి. సో అగైన్ ఎండ్ ఆఫ్ ద డే యూ రీచ్ వైడర్ నీ బేసికలీ నీకు ఇలా దానికోసం మంచి కథలు రావాలి. ఇదంతా కూడా ఒక టైమింగ్ అంటారు కదా ఆ టైమింగ్లో పడాలి. సో అరేబియా గడలి నాకు వై నాట్ ఎందుకు చేయకూడదు అన్నదాన్ని నాకు చేయకూడదు అనడానికి ఒక్క రీజన్ కూడా లేదు. సూపర్ కథ పర్ఫార్మెన్స్ వైజ్ స్టోరీ వైజ్ గ్రాండ్యూర్ అండ్ ఆల్సో ద రీచ్. అమెజాన్ వాళ్ళు ఏం తక్కువ చేయరు చెత్త కొట్ట అవతలేస్తారు కాబట్టి. వీటన్నిటికి మించి క్రిష్ గారు ఉన్నారు. ఎస్ డెఫినెట్లీ. సో హిస్ రైటింగ్ విల్ హ్యావ్ దట్ నావెల్టీ కాబట్టి ఇంకా అప్రోచ్ బాగుంటుంది. సో మీకు అంటే బేసిక్ ఇది వచ్చి వచ్చినట్టుంది కదా ఈ సినిమా కోసం కొంచెం నేర్చుకున్నారు శ్రీకాకుళం యాస దీనికోసం అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇమీడియట్ గరుడ్ లక్ష్మి రెండు బ్యాక్ టు బ్యాక్ బాగా హెల్ప్ అయినట్టున్నాయి. సో అంటే ఫైన్ అంటే ఒక కంప్లీట్గా ఒక కథ ఇప్పుడు మీరు ఇందా చెప్పినట్టు మట్టి కథలు కాబట్టి ఆ కంప్లీట్ యాసలోకి వెళ్ళడం ఫైన్. అయితే అది కొంచెం న్యూట్రల్గా ఉంటుందా లేదంటే ఇట్ విల్ బి టూ డీప్? వాళ్ళందరిది చాలా డీప్గా ఉంటుంది. నాది నేను టీచర్ కాబట్టి కొన్ని చోట్ల కొంచెం న్యూట్రల్ చేశారు. సో చదువుకున్న అమ్మాయి కొంచెం చేంజ్ అక్కడి నుంచే అవుతుంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో వాడాల్సిన ప్లేసెస్లో లైక్ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళే ప్లేసెస్లో అక్కడ కొంచెం న్యూట్రల్ అవుతుంది. మళ్ళీ రొమాన్స్ ఆర్ ఇంటిమేట్గా అమ్మ నాన్నతోని ఆర్ బద్రీతోని ఉన్నప్పుడు తన ఓన్ స్పేస్లో ఉన్నప్పుడు తన యాక్సెంట్ బయటకు వస్తుంది. అలా ఆ బ్యాలెన్స్ అది వెరీ క్రూషియల్. ఆ యాస మాండలికం చాలా క్రూషియల్. పదాలు కరెక్ట్ గా ఏదైనా కొంచెం అటు ఇటు అయినా సరే. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆ యాస కానీ ఆ మాండలికం గురించి కానీ ఎక్కువ కేర్ తీసుకొని మీకు అందరికి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? కమల్ అని ఒక రైటర్ కమ్ డైరెక్షన్ టీమ్ లో తను అండ్ సూర్య గారు కూడా ఇద్దరు దానిపైన మంచి కంట్రోల్లే ఉంది వాళ్ళకి. సో ప్రతిదానికి ఎప్పటికప్పుడు శ్రీకాకుళం డైలెక్ట్ కానీ లేకపోతే మా దాంట్లో మేము భద్రపట్నం అని చెప్పి ఒక ఫిక్షనల్ విలేజ్ అది బట్ యాస్ వచ్చి శ్రీకాకుళం యాక్సెంటే. సో మాట్లాడేటప్పుడు అంటే నాకు ఎంతో కొంత నాకు అది ఐడియా ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీ అయింది. ఆనంది షీ ట్రైడర్ డెఫినెట్లీ తన టీచర్ కాబట్టి తను అన్నట్టు ఒక దగ్గర న్యూట్రల్ ఉంటుంది, ఒక దగ్గర మా ఇద్దరు సీన్స్ ఉన్నప్పుడు షీల్ బి కంప్లీట్లీ ఆ యాక్సెంట్లో మాట్లాడుతూ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి అది డైలెక్ట్ పడలేదంటే కనుక చాలా ఫేక్ ఉంటుంది. అది కొంచెం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది దానివల్ల. జనాలు కొత్తగా చూసినట్టు ఫీల్ ఉంటుంది అనమాట. లేదా న్యూట్రల్ ఉండే ఏమైందంటే ఒక రెగ్యులర్ స్టోరీ అన్నట్టు అయిపోద్ది. సో అది కొంచెం హెల్ప్ఫుల్ దానికి ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు మీరు మరి ఈ డైలెక్ట్లో మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏంటి కొంచెం చెప్పండి.
మీకు గుర్తున్నది? నాకు వలస. అస్సలు గుర్తులేదు. నా- అయిపోయింది, చాలా కాలం అయిపోయింది. సో మర్చిపోయాను ఆల్మోస్ట్. ఓకే. పదాలంటే అన్ని తెలుగు అంటే మరీ అంత ఆ, ఇప్పుడు రాయలసీమలో కొన్ని పదాలు ఉంటాయి, అవి బయట ఎక్కడ మనం వాడరు. బట్ నీకు ఉత్తరాంధ్ర స్లాంగ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్, బట్ దాని ప్రొనౌన్సియేషన్ కొంచెం మారుతుంది. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ సిరీసెస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు దీన్ని అదర్ లాంగ్వేజ్లో తీస్తున్నప్పుడు ఇది ఒక తెలుగు కథ, ఇది ఒక తెలుగు మట్టి కథ అన్నట్లుగానే ప్రొజెక్ట్ అవుతుందా వేరే లాంగ్వేజ్లో? లేదు అంటే ఇట్ విల్ బి కంప్లీట్లీ డబ్డ్. ఆ డబ్బింగ్ వర్షన్ ఎంత ఎఫెక్టివ్గా ఉండబోతుంది? అంటే డబ్బింగ్ అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు తమిళైనా, మలయాళమైనా, కన్నడ అయినా ఇది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనేది నా బికాస్ ఆఫ్ ఇది ఏదో అన్నావు వాట్ ఇస్ దట్? లేదు, ఈ సబ్జెక్ట్ ఈజీగా కనెక్ట్ అవుతారు అన్ని లాంగ్వేజెస్. నాట్ అబౌట్ ద కనెక్టివిటీ ఇష్యూ, బికాస్ పుష్ప చూసాం అనుకోండి, పుష్పలో అది ఒక ఆ చిత్తూరు కథే, ఆ చిత్తూరు అక్కడ జరిగే కథే, ఆ బార్డర్ అన్న స్టోరీ అన్నట్లుగా చూపించారు. దెన్ ఎవర్ చేంజ్ ద జియోగ్రఫికల్ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అదే కంటిన్యూ అయిందా, లేదంటే ఇప్పుడు అక్కడ ఇదేదో ముంబై తీరమనో లేదంటే అక్కడ చెన్నై తీరమనో అలా ఏమన్నా మళ్ళీ మేనేజ్ చేస్తారా? అడగాలి ఎటు చెక్. ఓకే ఓకే. బికాస్ దట్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే అంతకుముందు డబ్బింగ్ సినిమాలు చూసేవాళ్ళం. కరెక్ట్. ఇప్పుడు చెన్నై అంటే వైజాగ్ మామూలుగా. అలాగా. సో అలా ఐ థింక్ నువ్వు అన్నట్టు మేబీ ట్రూ టు ఇట్స్ it should be actually. ట్రూ టు ఇట్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాగో ఫిక్షనల్ ప్లేసెస్ పెట్టాం కాబట్టి అదే ఇప్పుడు ఆ ఊరు మారిపోయే ఛాన్స్ లేదనుకుంటున్నాను. అదే, ఎందుకంటే మోస్ట్లీ చిన్నప్పటి నుంచి వస్తుంది డబ్బింగ్ సినిమాలు ఎలా అంటే మీరు అన్నట్టు అక్కడ చెన్నై అంటే ఇక్కడ వైజాగ్ అనో, వైజాగ్, అక్కడ ఏదో అన్నట్టు గుంటూరు అనో, మధురై అంటే గుంటూరు, లేకపోతే ఇలా చూపించారు. హైదరాబాద్. అవును. ఓకే. సో ఆనంది, మీ ప్రీవియస్ ఫిల్మ్ శివంగి, సో అది మీకు మోస్ట్లీ ఆల్మోస్ట్ ఏకపాత్ర లాంటి సినిమా. అది సినిమా అంతా ఓన్లీ ఈవిడే ఉంటారు. మధ్య మధ్యలో వరలక్ష్మి శరత్కుమార్ను జాన్ విజయ్ వచ్చి వెళ్ళిపోతారు తప్పితే అసలు 2 hours మూవీలో 1 hour 50 minutes ఈవిడే కనిపిస్తారు అసలు. సో ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే అది మీరు స్పెసిఫిక్ గా ఇది చెయ్యాలన్నట్లు కాకుండా, బట్ ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు మీకు ఏ కాన్ఫిడెన్స్ తో ఓకే చేస్తారు అవి? అంటే అది నాకు వచ్చినప్పుడు నేను ఎక్స్పెరిమెంటల్ దీంట్లో ఐ వాంటెడ్ టు సైన్. అది ఎంత బాగా వస్తుంది ఏంటి అనేది నాకు ఐడియా లేదు. బట్ నాకు యాజ్ అన్ యాక్టర్ ప్రూవ్ చేసుకోవడానికి ఆ 2 hours స్పేస్లో హౌ వెల్ ఐ కెన్ డూ ఇట్ అనేది ఐ కెన్ ప్రూవ్ ఇట్ కదా. సో దాని మీద అలా సైన్ చేసిన ఒక ఫిల్మ్. ఓకే.